గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మీ ప్రత్యూష. ఈరోజు మన టాపిక్ సంతానలేమి సమస్య. అసలు ఈ సంతానలేమి సమస్యకు లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు 49 హాస్పిటల్స్ డాక్టర్ శశాంత్. హలో డాక్టర్. హలో డాక్టర్, అసలు ఈ సంతానలేమి సమస్యను మనం ఎప్పుడు గుర్తించాలి, దీనికి కారణాలు ఏమై ఉంటాయి? రైట్. సో ఇప్పుడు 35 years ఆఫ్ ఏజ్ అంటే భార్య ఏజ్ 35 కింద ఉన్నప్పుడు ఒక సంవత్సరం వరకు హస్బెండ్ అండ్ వైఫ్ న్యాచురల్గా హౌస్లో ఇంట్లో వితౌట్ కాంట్రసెప్షన్ ట్రై చేసుకున్న ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ లేకపోతే డెఫినెట్లీ అది ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గర కన్సల్ట్ కావాలి. ఇద్దరు కపుల్ ఒకేసారి ఐడియలీ నెలసరి రెండో రోజుకి విజిట్ చేయాలి. ఆర్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు జనరల్గా ఒక కన్సల్టేషన్ షెడ్యూల్ చేసి డాక్టర్ దగ్గర విజిట్ అవసరం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ 80 to 90% ఆఫ్ ద కపుల్స్ ఫస్ట్ 1 year ఆఫ్ ప్రెగ్నెన్సీ 1 year ఆఫ్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీలోనే కన్సీవ్ అవుతారు న్యాచురలీ. సో ఏదో రీజన్ తోటి అట్లా కావట్లేదు అంటే అది కాజ్ ఫర్ ఇవాల్యుయేషన్ అని. సో ఇవాల్యుయేషన్ ఎలా ఉంటాయంటే అండాశయాలు వైఫ్లో అంటే 50% కారణాలు జెంట్స్లో ఉంటాయి, 50% లేడీస్లో ఉంటాయి. సో ఈ 50% ఫీమేల్ రీజన్స్లో మన సబ్ క్లాసిఫై ఎలా చేసుకోవచ్చు అంటే అండాశయాలలో ఆర్ ట్యూబ్స్లో ఆర్ గర్భసంచిలో సర్విక్స్ దాని ద్వారం ఆర్ మేబీ సమ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అండ్ మేల్ ఫ్యాక్టర్ అంటే బర్త్లో రీజన్స్ ఎలా ఉండొచ్చు మగవాళ్ళ అంటే ఇట్ క్యాన్ బి బ్లాకేజ్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి చీమ్ వచ్చి ఆ టెస్టిక్యులర్ డ్యామేజ్ బికాస్ ఆఫ్ పొల్యూషన్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇన్ని మస్తు రీజన్స్ ఉంటాయి దానికి. ఆర్ సమ్ టైమ్స్ హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. ఒక్కొక్కరికి పిట్యూటరీ గ్లాండ్ నుంచి హార్మోన్ సిగ్నల్ సరిగా రిలీజ్ కాకుండా ఇలాంటి కారణాలు అవుతాయి. సో డెఫినెట్లీ ఇది ఒక కాజ్ ఫర్ ఇవాల్యుయేషన్ కపుల్కి. ఓకే డాక్టర్. సో మెయిన్ అంటే మేల్స్లో మగవారికి ఎక్కువగా అంటే సంతానలేమికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది డాక్టర్? సో ఇప్పుడు మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీకి మనం సబ్ క్లాసిఫై చేసుకోవాలి. ఇప్పుడు సెమెన్ కౌంట్ అంటే ఈ కణం కౌంట్ చెక్ చేస్తారు సెమెనల్ లిక్విడ్లో. దీనికి ఈ సెమెన్ అనాలిసిస్ టెస్ట్కి ఒక స్టాండర్డ్ లెబారెటరీలో చేసుకోవాలి. బేసిక్లీ ఇది WHO ప్రోటోకాల్ ఫాలో చేసిన ల్యాబ్స్. డయాగ్నోస్టిక్స్ కూడా కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. అందుకే స్టాండర్డైజ్డ్ ల్యాబొరేటరీలో సెమెన్ అనాలిసిస్ ఒక ట్రైన్డ్ టెక్నికల్ ఆండ్రాలజీ టీమ్ తోటి మనం రిపోర్ట్ తీసుకోవాలి. ఈ రిపోర్ట్లో మనం పారామీటర్స్ ఎలా మెజర్ చేసుకోవాలంటే కణం కౌంట్ అది 15 million per ml పైన ఉండాలి. దాని కింద కౌంట్ ఉన్నా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి రావచ్చు, కానీ ఛాన్సెస్ కొంచెం తక్కువ. అండ్ మార్ఫాలజీ, మోటిలిటీ. మార్ఫాలజీ అంటే స్పర్మ్ది రకం. కనీసం 4% స్పర్మ్ మార్ఫాలజీ నార్మల్ ఉంటే అది మంచిది ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఇంకా 40% స్పర్మ్స్లో అట్లీస్ట్ కదలికలు ఉండాలి. 58% ఆఫ్ స్పర్మ్స్లో లైవ్ ఉండాలి, అది లివింగ్ స్పర్మ్స్ ఉండాలి, డెడ్ స్పర్మ్స్ ఉండకూడదు. సో ఈ డెడ్ స్పర్మ్స్ ఎవరికి అవుతాయి, కదలికలు ఎవరికి తగ్గుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిస్లోనే ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఈ కామన్ రీజన్ మనం చూస్తున్నాం ఇష్యూస్ ఈజ్ బికాజ్ ఆఫ్ జెనెటిక్స్ ఆర్ బికాజ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. జెనెటిక్స్ అంటే హెరిడిటరీ కాదు. పేషెంట్ డైరెక్ట్లీ ఈ కపుల్ ఏమనుకుంటారంటే మా మదర్ ఫాదర్కి లేదు కదా మరి జెనెటిక్స్ అంటున్నారు డాక్టర్ అంటే ఈ జీన్లో ఏదైనా కోడింగ్ ఎర్రర్ మీకు ఉండొచ్చు. పర్టికులర్ ఇండివిజువల్ కెన్ హ్యావ్ దట్. ఈవెన్ పేరెంట్స్కి లేకున్నా ఒక జీన్ ఇష్యూస్ రావచ్చు. పర్టికులర్ వై క్రోమోజోమ్ అని ఉంటుంది, దాంట్లో ఏదైనా ఏరియాస్ డిలీట్ అవుతే స్పర్మ్ కౌంట్ తక్కువ, స్పర్మ్ క్వాలిటీ కూడా తక్కువ అవ్వచ్చు. నెక్స్ట్ కామన్ రీజన్స్ మనం ఎలా చూస్తున్నామంటే బికాజ్ ఆఫ్ ఒబిసిటీ, వెయిట్ గెయిన్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్. చాలా ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్లో థైజ్ అండ్ టమ్మీ మధ్యలో ఈ టెస్టిస్ ఓవర్ హీట్ అయ్యి, బికాస్ టెస్టిస్కి యాక్చువల్లీ కూల్ టెంపరేచర్ లెస్ దాన్ బాడీ టెంపరేచర్ 2 degrees మైనస్లో ఉండాలి, అది 35 degreesకి ఉండాలి. అప్పుడే స్పర్మ్ ప్రొడక్షన్ హెల్దీగా ఉంటుంది. సో ఈ ఒబేసిటీ డెఫినెట్లీ ఒక రీజన్ అవుతుంది. ఆర్ ఆక్యుపేషనల్ అంటే కిచెన్లో పని చేస్తున్న వాళ్ళు, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ద కోల్ ఇండస్ట్రీ, పెయింట్ ఇండస్ట్రీ. ఇది అన్ని ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ అన్నట్టు. సో ఇట్ క్యాన్ బి కమింగ్ ఫ్రమ్ యువర్ వాటర్, ఫుడ్లో కూడా రావచ్చు, మీరు బ్రీత్ చేస్తున్నారు పొల్యూషన్, ఆర్ మీ స్కిన్ కాంటాక్ట్లో వస్తుంది. ఇవన్నీ క్యాన్ బి రీజన్. రిపీటెడ్లీ దానికి ఎక్స్పోజ్ అయ్యాయి. రేడియేషన్ కూడా, ఎక్స్రేస్ ఆర్ సమ్ డిపార్ట్మెంట్స్, హాస్పిటల్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసిన ఇండివిజువల్స్ కూడా ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ సమ్ టైమ్స్ ఈ ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ ద్వారా మనం ట్రీట్ చేయొచ్చు. బట్ మెనీ ఆఫ్ ద టైమ్స్ పర్టికులర్లీ జెనెటిక్ ఇష్యూస్ ఆర్ ఇమ్యునాలజికల్ ఇష్యూస్ దీనికి మనం పద్ధతి ఆప్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క మేల్ ఫర్టిలిటీ ఇష్యూకి ఉండదు.
ఒక్కొక్క సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ హార్మోనల్ ఇష్యూస్ ఉన్న పేషెంట్కి, హార్మోన్ లెవెల్ తక్కువ ఉన్న పేషెంట్కి మనం ఇంజెక్షన్స్ అవి అని ఇచ్చి హెచ్సిజీ అండ్ ఎఫ్ఎస్హెచ్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి, సిగ్నల్స్ పెంచుకొని స్పర్మ్ కౌంట్స్ వాళ్ళ స్పర్మ్సే ఇంకా డబుల్ ట్రిపుల్ కూడా అవుతాయి నంబర్స్లో. సో డెఫినెట్లీ అది ఒక కరెక్ట్ ఇండికేషన్. సో క్లాసిఫై చేసుకొని కరెక్ట్ అసలు ఏ కారణంతో కౌంట్ తగ్గింది అది మనం వెరిఫై చేసి దానికి ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓకే డాక్టర్, సో మేల్స్లో ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఈ సంతానలేమికి ప్రభావం చూపే ఛాన్సెస్ ఉన్నాయండి అంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు ముందు ఇనీషియలీ ఏం చెప్తారంటే ఏజ్ మేల్లో ఫ్యాక్టర్ కాదు, ఓన్లీ లేడీస్లో ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందని. అలా కాదు, ఇద్దరు ఇప్పుడు భార్య భర్తలకి ఏజ్ ఒక ఫ్యాక్టర్ ఫర్ ఫర్టిలిటీ. పర్టికులర్లీ లేడీస్లో అయితే 34-35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ దాటితే క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ప్లస్ నంబర్ ఆఫ్ ఎగ్స్ రెండు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ ఈ మధ్యకాలంలో ఫార్ ఎన్వైరన్మెంటల్ జెనెటిక్ రీజన్స్ ప్రాబబ్లీ కొన్ని ఉమెన్లో చాలా యంగర్ ఏజ్ జస్ట్ అట్ 30 ఇయర్స్ ఆల్సో కూడా సివియర్గా ఎగ్ క్వాలిటీ అండ్ కౌంట్స్ ఆర్ డ్రాపింగ్. అండ్ ఇంకొక ప్రాబ్లం ఎండోమెట్రియోసిస్ ఈజ్ ఆన్ ద రైజ్. ఎండోమెట్రియోసిస్ ఒక బీమారి ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఇట్స్ నాట్ అ క్యాన్సర్ బట్ ఇట్స్ బిహేవ్స్ లైక్ క్యాన్సర్. సో అన్ని ఏరియాస్ ఓవరీస్ అంటే అండాశయాల్లో చాక్లెట్ మటీరియల్ జమ అవుతుంది. పేషెంట్కి ఒక్కొక్కసారి విపరీతంగా కడుపు నొస్తుంది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద పీరియడ్స్. ఎండోమెట్రియోసిస్ ఈజ్ వెరీ డిస్టర్బింగ్, డ్యామేజింగ్. ఇది అంతా పేగులు కూడా అతుకులు వచ్చేస్తాయి అండ్ ఇట్ కెన్ కాజ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. సో ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా ఈ ఎగ్ కౌంట్, ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది. ఫైబ్రాయిడ్స్ వస్తాయి కొన్ని లేడీస్లో, ఈ గర్భసంచిలో గడ్డలు. ఇది కూడా ఒక్కొక్కసారి కారణం అవ్వచ్చు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నియర్ ద ట్యూబ్స్ ఇది ఇన్ఫర్టిలిటీకి రీజన్ కాదు. బట్ ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్ చాలా పెద్ద ఉంటే ఆర్ బ్లడ్ సప్లై గర్భసంచిది ఏమైనా డిస్టర్బ్ చేస్తుంటే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఇంక్రీజ్డ్గా ఉంటాయి. సో దీస్ ఆర్ ద కామన్ రీజన్స్. ఓకే డాక్టర్, సో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ సంతానలేమికి రీజన్ అవ్వచ్చు అని అంటారు, ఇది నిజమేనంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఆన్ ద రైజ్. ఈ ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ పర్టికులర్లీ ఇప్పుడు చాలా మనం అడ్వైస్ చేస్తాం, స్క్రీనింగ్ చేసుకోవాలి. ఈ క్లామిడియా, గొనోరియా ఇవన్నీ బ్యాక్టీరియాస్ పర్టికులర్లీ అండ్ ఆల్సో ట్యూబర్క్లోసిస్ చాలా నోటోరియస్ అండ్ డ్యామేజింగ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నట్టు. ఈ ట్యూబర్క్లోసిస్ మెల్లమెల్ల చాలా యాంటీబయాటిక్స్కి కూడా రెసిస్టెన్స్ వచ్చేస్తుంది ఈ ట్యూబర్క్లోసిస్కి. సో బికాస్ ఆఫ్ యాంటీబయాటిక్ అబ్యూస్ పేషెంట్స్ జస్ట్ కోర్స్ మొత్తం ఖతం చేయరు. దే విల్ జస్ట్ టేక్ 2-3 days ఆఫ్ టాబ్లెట్స్, సిమ్టమ్స్ సెటిల్ అవుతే కోర్స్ దే విల్ నాట్ కంప్లీట్, కంప్లయన్స్ ఉండదు. సో దీనివల్ల డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఏం చేస్తున్నాయంటే ఇట్ ఈస్ డ్యామేజింగ్ ద డెలికేట్ స్ట్రక్చర్స్. టెస్టిస్, ఎపిడైడిమిస్, వ్యాస్ అంటే ఇదంతా స్పర్మ్ కణం ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. సో హెయిర్ థిక్నెస్ అంట ఫైన్ ఉంటుంది అది. సో ఈ డెలికేట్ స్ట్రక్చర్ తొందరగా దాని ఫంక్షన్ లాస్ అయిపోతుంది, బ్లాక్ కూడా కావచ్చు. అండ్ ఒక్కొక్కసారి రివర్సబుల్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇర్రివర్సబుల్ కూడా ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్ ట్యూబ్స్ కూడా డ్యామేజ్ చేస్తాయి. మహిళల్లో హైడ్రోసాల్పింగ్స్ అంటే ట్యూబ్లో మొత్తం వాటర్ పస్ అట్లా కలెక్ట్ అయ్యి అతుకులు ఫామ్ అవుతాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా డ్యామేజ్ ఉంటే ఈ ట్యూబ్స్ తీసేసి ఐవీఎఫ్ పద్ధతి సజెస్ట్ చేస్తారు, వేర్ బోత్ ద సైడ్ ట్యూబ్ ఇన్వాల్వ్ ఉంటే. సో ఇది ఒక రీజన్. ఓకే డాక్టర్, సో కపుల్స్కి ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత మిస్క్యారీ అవుతుంది, సమ్ టైమ్స్ మిస్క్యారీ అయిన తర్వాత కూడా టైం పడుతుంది, లేకపోతే అసలే పిల్లలు కనకపోవచ్చు. అంటే దానికి రీజన్ ఏమై ఉంటుంది డాక్టర్? డెఫినెట్లీ. సో ఇప్పుడు ఫస్ట్ టైం మిస్క్యారేజ్ అయిందంటే అది ఇట్స్ వెరీ వెరీ షాకింగ్ అన్నట్టు, చాలా డిస్టర్బింగ్, ఎమోషనలీ అప్సెటింగ్ ఉంటుంది కపుల్కి. బట్ కీప్ ఇన్ మైండ్ 100 ప్రెగ్నెన్సీస్లో 15 ప్రెగ్నెన్సీ విత్ ఆర్ విదౌట్ ఎనీ స్పెసిఫిక్ రీజన్, మెడికల్ రీజన్ కాకుండా ప్రెగ్నెన్సీ రీజన్స్ తోటే మిస్క్యారీ అవ్వచ్చు. అక్కడ సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. ఎవ్రీ ప్రెగ్నెన్సీ స్టార్ట్స్ యాజ్ అ ఎంబ్రియో, అంటే అది ఎగ్ అండ్ స్పర్మ్ జాయిన్ అయ్యి ఈ ఎంబ్రియో అనేది ఎక్స్పాండ్ అవుతుంది, సెల్ మాస్ డివైడ్ అవుతుంది. సో 2 becomes 4, 4 becomes 8. సో ఈ సెల్ డివిజన్లో జెనెటిక్ మెటీరియల్ ఇంబ్యాలెన్స్గా డివైడ్ అవుతే అది జెనెటికలీ అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, నేచర్ తనకే అబార్ట్ చేసేస్తుంది. ప్రెగ్నెన్సీ విల్ గెట్ అబార్టెడ్ బై నేచర్. సో సమ్ టైమ్స్ వేరే రీజన్స్ ఉండొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో ఏదైనా మెడికల్ కండిషన్స్, రక్తం లెవెల్స్ తక్కువ ఉండొచ్చు, ఆర్ దే కెన్ హ్యావ్ డయాబెటీస్, దే కెన్ హ్యావ్ హైపర్ టెన్షన్ ఆర్ సమ్ అదర్ మెడికల్ ఇండికేషన్స్. సో దీనికి ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న ముందే 3 months డాక్టర్ దగ్గర ఒకసారి విజిట్ చేసుకొని, డాక్టర్ మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం, ఏమేమి ప్రికాషన్స్ మేము తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రూబెలా అని వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, దానికి వ్యాక్సినేషన్ ప్రెగ్నెన్సీ ముందే ఇవ్వచ్చు. సో అది తీసుకున్నాక నెక్స్ట్ విటమిన్ సప్లిమెంట్స్ ఇస్తాం మనం, ఫోలిక్ యాసిడ్ అలాంటి, సో దాట్ పేషెంట్ ఒక ఆప్టిమల్ హెల్త్లో గుడ్ బ్లడ్ లెవెల్స్, గుడ్ షుగర్ లెవెల్స్ అండ్ అన్ని ఫ్యాక్టర్స్ మనం ముందే తెలుసుకొని ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకొని ఈ ప్రెగ్నెన్సీ స్టెప్లో ఎంటర్ కావాలి. ఎవ్రీథింగ్ అసైడ్ క్రోమోజోమల్ రీజన్స్ తోటి మిస్క్యారేజ్ అవుతుంటే దీనికి మనం స్పెషల్గా ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఫ్లోరసెంట్ ఇన్సిటు హైబ్రిడైజేషన్ అని ఒక అడ్వాన్స్ జెనెటిక్ స్క్రీనింగ్ ఉంటుంది అండ్ అరే CGH అరే అని టెస్టింగ్. సో ఈ సెకండ్ టైం కూడా మిస్క్యారేజ్ అయిన పేషెంట్కి, థర్డ్ టైం మిస్క్యారేజ్ అయిన పేషెంట్కి అది మనం సజెస్ట్ చేస్తాం. అండ్ ఫర్ ఎనీ రీజన్ దేర్ ఈజ్ అ మిస్క్యారేజ్ బికాస్ ఆఫ్ జెనెటిక్ ఇండికేషన్స్, పేరెంట్స్ది కూడా స్క్రీనింగ్ చేసుకోవాలి, అంటే కన్సీవింగ్ కపుల్స్కి. అండ్ దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు బై చేంజింగ్ సమ్ పర్టికులర్ జీన్ ఆర్ విత్ మెడిసిన్స్ ఆర్ ఇంజెక్షన్స్. ఓకే డాక్టర్, కాలర్స్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి సతీష్. హలో అండి సతీష్ గారు. ఓకే డాక్టర్, కాల్ కట్ అయిపోయింది. ఓకే, సో ట్యూబెల్ సమస్యలను మనం ఎలా గుర్తించవచ్చు డాక్టర్? సో ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా పేషెంట్స్ దే థింక్ దట్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఈజ్ జస్ట్ లైక్ అ పైప్, సో ప్లమింగ్ ట్యాప్ లాగా అనుకుంటారు. డాక్టర్ ట్యూబ్ బ్లాక్ ఉంది, దానికి ఓపెన్ చేయండి. ఆ డాక్టర్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఏం రీజన్ ఉండొచ్చు అని. సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా కూడా ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు. ఒక ఫెలోపియన్ ట్యూబ్ అంటే ఏంటిది? గర్భసంచికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఇది యాక్చువల్లీ ఈ ఫెలోపియన్ ట్యూబ్లోనే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది. స్పర్మ్ అండ్ ఎగ్ జాయిన్ ఇన్ ద ట్యూబ్. సో ఈ ట్యూబ్ స్ట్రక్చర్ ఎంత సన్నగా ఉంటుందంటే ఇట్ ఈస్ 10 centimeter లాంగ్, బట్ ఆ లూమెన్ ఈజ్ జస్ట్ half a centimeter. సో ఈ ½ centimeter లూమెన్లో స్పెషలైజ్డ్ హెయిర్ లైక్ ఫాలికల్స్ ఉంటాయి. అంటే బేసిక్లీ మన లంగ్స్లో కూడా ఉంటాయి, మన ట్రేకియా, బ్రాంకస్, ఇవి అన్నీ స్పెషలైజ్డ్ ఫిజియాలజికల్ ఫంక్షన్ ఉంటుంది దానిది. సో ఎగ్ అండ్ స్పర్మ్కి జాయిన్ చేస్తే చేసిన రోల్ ఉంది దానిది. సో ఈ ట్యూబ్లో డ్యామేజ్ ఉన్నప్పుడు ట్యూబ్ క్యాన్ గెట్ ఓపెన్, బట్ ఈ సీలియరీ స్ట్రక్చర్స్ ట్యూబ్ లోపల ఏమైనా ఫ్లూయిడ్ జమ అవుతే ట్యూబ్ డ్యామేజ్డ్, అది ఓపెన్ ట్యూబ్ ఉన్నా అది డ్యామేజ్ ట్యూబ్ ఉండొచ్చు. సో సాల్పింజైటిస్ అంటారు, అక్యూట్ అండ్ క్రానిక్. సో ట్యూబ్స్కి ఎలా టెస్ట్ చేసుకోవచ్చు అంటే 3 methods ఉన్నాయి. ఒక ఎక్స్రే టెస్ట్ ఉంటుంది, దానికి HSG అని, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. ఇక్కడ డై ఇంజెక్ట్ చేసి ఎక్స్రే చేసి చూస్తారు ఈ డై స్పిల్ అవుతుందా లేదా ట్యూబ్స్ నుంచి. సెకండ్ ఈజ్ సోనోసాల్పింగోగ్రఫీ. అక్కడ డై అంత పెయిన్ఫుల్ డిస్కంఫర్ట్స్ ఉండవు లేడీస్కి, అది అవుట్ పేషెంట్ ప్రొసీజర్, జస్ట్ 10 minutes ప్రాసెస్. పీరియడ్స్ది బ్లీడింగ్ స్టాప్ అయిన తర్వాత నెలసరి 7-8 రోజుకి చేయాలి అది. ఆ ప్రాసెస్లో సలైన్ ఫ్లష్ చేస్తారు యూట్రస్లో అండ్ చెక్ చేస్తారు స్కానింగ్లో ట్యూబ్స్ నుంచి వస్తుందా లేదా. అండ్ ఇంకొక అడ్వాన్స్ డౌట్స్ ఉన్నప్పుడు, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు లాప్రోస్కోపీ ద్వారా మనం ట్యూబ్స్ చెక్ చేయవచ్చు. ఈ ప్రాసెస్ 15 minutes టైం, కానీ ఇక్కడ మనకు ట్యూబ్స్ డైరెక్ట్ విజన్లో కనిపిస్తాయి బికాస్ కెమెరా పంపిస్తాం అబ్డామెన్లో. సో ఈ ట్యూబ్స్లో ఏదైనా ఫ్యాటీ చేంజెస్, సిస్ట్ ఫార్మేషన్స్, ఇవన్నీ కూడా మనకు చాలా బెటర్ డయాగ్నోసిస్ ఉంటుంది. స్కానింగ్, ఎక్స్రేస్ కంపారిజన్లో లాప్రోస్కోపీ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకు. ఓకే డాక్టర్, సో థైరాయిడ్తో సమస్యతో బాధపడే వారికి అంటే పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా తక్కువ ఉందంటారా? డెఫినెట్. సో ఇప్పుడు థైరాయిడ్ ఇష్యూస్లో 2 types ఉంటాయి. ఒకటి హైపోథైరాయిడిజం, ఒక హైపర్ థైరాయిడిజం. సో కామన్లీ మన స్టేట్లో అయితే హైపోథైరాయిడిజం ఇష్యూ ఉంది. దీనికి కూడా కొన్ని రీజన్స్. ఇప్పుడు థైరాయిడ్ స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు ఓన్లీ TSH రిపోర్ట్ ఒకటి తీసుకొస్తారు. ఈ TSH రిపోర్ట్ క్యాన్ బి అబ్నార్మల్ బికాజ్ ఆఫ్ ఇమ్యునాలజికల్ కాజెస్. సో ఈ కండిషన్లో మనం హార్మోన్స్, బ్లడ్లో హార్మోన్ లెవెల్ చెక్ చేసుకోవాలి, థైరాయిడ్ది T3 అండ్ T4. సో ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ నిజంగా ఉన్నప్పుడు, తక్కువ ఉంటే లెవెల్స్, సింపుల్ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేయాలి. సో థైరాయిడ్ ఇష్యూస్ చాలా సివియర్ ఉంటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ కూడా అవ్వచ్చు. ఒక్కొక్కసారి వాట్ హ్యాపెన్స్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో ఇన్ఫర్టిలిటీ మ్యాక్సిమం దేనివల్ల వస్తాయంటే పీరియడ్స్ రెగ్యులర్గా రావు అండ్ ఎగ్ డెవలప్మెంట్, ఎగ్ సిగ్నలింగ్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే అది మొత్తం ఎండోక్రైన్ ప్రాసెస్, హార్మోన్ ప్రాసెస్ అది.
సో ఇంటర్లింక్డ్ ఉంటుంది దానికి. థైరాయిడ్ ఫంక్షన్ తక్కువ ఉంటే ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు, ఎక్కువ ఉంటే కూడా ట్యాబ్లెట్స్ దానికి. హైపర్ థైరాయిడిజంకి యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ ఉంటాయి, కార్బిమజోల్, మెథిమజోల్, ప్రొపైల్ థైరోసిల్ అని. సో ఇది డాక్టర్కి మీరు కన్సల్ట్ అవ్వాలి అండ్ కరెక్ట్ మెడిసిన్ తీసుకోవాలి. ఓకే డాక్టర్. సో అంటే మేల్స్లో అంటే ఈ సంతానం లేని సమస్యకి ఇన్వెస్టిగేషన్స్ ఏవేవి ఉంటాయి డాక్టర్? ఎస్. సో మేల్లో ఫస్ట్ అయితే ప్రైమరీ స్క్రీనింగ్ టెస్ట్ ఈజ్ సెమెన్ అనాలిసిస్. ఒక్క సెమెన్ అనాలిసిస్ అబ్నార్మల్ వస్తే చాలా బాధపడద్దు. ఫస్ట్ యూ హ్యావ్ టు కన్సిడర్ అట్లీస్ట్ రిపీటింగ్ ఇట్. ఒక 4-5 వారాల గ్యాప్ తీసుకొని ఇంకొకసారి రిపీట్ చేయొచ్చు. స్పిల్లేజ్ ఏమైనా అయిందా, శాంపుల్ సరిగా పట్టుకున్నారా, అది కరెక్ట్ ప్రాసెస్ అయిందా, ఆండ్రాలజిస్ట్ స్కిల్ ఎలా ఉంది, మీ ల్యాబ్ ఎలా ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్. సో మీకు ఏమైనా జ్వరం వచ్చిందా, మీరు ఏదైనా ఆల్కహాల్ తీసుకున్నారా రీసెంట్ టైమ్స్లో, ఆర్ యు ఆర్ ఎక్స్పోజింగ్ టు మోటార్ సైకిల్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ హీట్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో టెంపరీగా స్పర్మ్ కౌంట్ తక్కువ చూపిస్తుంది అది, అండ్ అగైన్ ఇట్ రైజెస్ బ్యాక్. సో ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి, ఫీవర్ వస్తుంది. సో ఆ టైంలో స్పర్మ్ కౌంట్ తక్కువ కావచ్చు. సెకండ్ థింగ్ ఈజ్ సెమెన్ అనాలిసిస్ 2-3 టైమ్స్ కూడా అబ్నార్మల్ వస్తుంటే నెక్స్ట్ స్టెప్ ఈజ్ దీనికి ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ అంటే ప్యానల్ ఆఫ్ ప్రొఫైల్. దీంట్లో కామన్ హార్మోన్స్ FSH, LH అండ్ టెస్టోస్టెరాన్, ఈ 3. సో మనకు ఏమీ తెలుస్తుంది ఇక్కడ అంటే బాడీలో ఎక్కడ ఇష్యూ ఉంది, సిగ్నలింగ్ హార్మోన్ ఇష్యూ ఉందా, బీజంలో ఇష్యూ ఉందా, ఆర్ అన్నీ పర్ఫెక్ట్ ఉంది సిస్టమ్ కానీ స్పర్మ్ బయట వచ్చే టైంలో డ్యామేజ్ అవుతున్నాయి, చనిపోతున్నాయి, ఆర్ బ్లాక్ అవుతున్నాయి, దీనివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గుతుందని తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక డాక్టర్ దగ్గర మీరు విజిట్ చేసినప్పుడు డాక్టర్ ఫిజికల్గా ఫీల్ చేయాలి టెస్టిస్కి. అది ఎలా ఉంది, సైజ్ ఎలా ఉంది, సాఫ్ట్ ఉందా, వరబిజం ఏమైనా ఉందా, వారికోసిల్ నరాలు ఏమైనా వాపు వచ్చి దానికి హీట్ ఏమైనా తగులుతుందా, స్క్రోటల్ స్కిన్ దగ్గర ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉందా, యూరిన్లో ఏమైనా మంట ఉందా, ఇవి అన్ని ఫ్యాక్టర్సే మనకు గైడ్ చేస్తాయి వేర్ ఇస్ ద ఇష్యూ, స్పర్మ్ కౌంట్ ఎందుకు తగ్గింది. ఇవి అన్నీ చెక్ చేసుకున్న, జెనెటిక్ స్క్రీనింగ్స్, బ్లడ్ టెస్ట్ అన్నీ చేసుకున్న 50% ఆఫ్ ద టైమ్స్ దీనికి ఒక రీజన్ ఉండదు. దేర్ ఈజ్ నో పర్టికులర్ రీజన్. ఇడియోపతిక్ అంటారు మెడికల్ లాంగ్వేజ్లో, అన్ఎక్స్ప్లెయిన్. వీ డోంట్ నో ఇన్ 50% ఆఫ్ ద మెన్, నో మ్యాటర్ వాట్ ద ఎవాల్యుయేషన్. సో ఇది అందుకే కొంచెం బాధపడతారు. అండ్ ఫర్ దాట్ ఓన్లీ ద సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ బై ART, అంటే IUI, IVF అన్ని పద్ధతులు ఉంటాయి. అండ్ చాలా సఫరింగ్ కపుల్స్కి ఇది సైంటిఫిక్ హెల్ప్ ఫర్ దెమ్, బ్లెస్సింగ్. ఓకే డాక్టర్. అంటే సో 49లో లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటే సంతానలేమికి లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్లీ. సో ఇప్పుడు మన సెంటర్లో వాట్ వీ హ్యావ్ ఇస్ ద లేటెస్ట్ గ్యాజెట్స్. ల్యాబ్ కూడా చాలా వరల్డ్ స్టాండర్డ్ క్వాలిటీది మానిటరింగ్ చేస్తుంది. అది జిల్ట్రిక్స్ అనే టెక్నాలజీ ఉంది, వేరిన్ బాడీ కండిషన్స్, ఒక లేడీ మహిళల్లో టెంపరేచర్, ఫ్లూయిడ్, ఈ ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్ అదే కండిషన్ ఒక ల్యాబ్ రెప్లికేట్ చేస్తుంది. ల్యాబ్ మనకు IVF ప్రాసెస్కి అవసరం, ఎందుకంటే బాడీలో జరిగే ప్రాసెస్ అది జరగలేకపోతే ల్యాబ్లో ఆ ప్రాసెస్ చేయాలి, స్పర్మ్ అండ్ ఎగ్కి జాయిన్ చేయాలి. దీనికే IVF అంటారు. IUI, IVF వినడానికే 3 లెటర్స్, కానీ చాలా డిఫరెన్స్ ఈ ప్రాసెస్లో. IUI ఈజ్ ఆల్మోస్ట్ లైక్ అ న్యాచురల్ ప్రాసెస్. సింపుల్ కేసెస్లో మైల్డ్ ఇన్ఫర్టిలిటీ, మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, ఆర్ గర్భసంచి ద్వారం సన్న ఉన్నప్పుడు, ఆర్ సెమెన్ లిక్విడ్ ఒక్కొక్క జెంట్స్లో చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ కేసెస్లో IUI ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్. కానీ IVF ఈజ్ అ కంప్లీట్లీ ఇన్ విట్రో, అది కంట్రోల్డ్ స్టెప్ వేర్ ప్రెగ్నెన్సీ ఈజ్ మేడ్ ఇన్ ద ల్యాబ్. అండ్ ఇది మీ మ్యాక్సిమం అంటే మీ జెనెటిక్స్, మీ స్పర్మ్ అండ్ కపుల్ది జెనెటిక్స్ తోటే దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ యువర్ ఓన్ కిడ్. మ్యాక్సిమం ఇప్పుడు రూరల్ పాపులేషన్లో IVF అంటే అమ్మో వేరే వాళ్ళది ఎక్కిస్తారని చెప్తారు, అలా కాదు. సో ఇఫ్ ఎగ్స్ బాగున్నాయి, స్పర్మ్ కౌంట్ ఈజ్ అట్లీస్ట్ ఫ్యూ స్పర్మ్స్ ఆర్ గుడ్ క్వాలిటీ, దెన్ మీ స్పర్మ్స్, మీ ఎగ్స్ తోటే మీకు ఒక సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. ఆర్ సమ్ లేడీస్లో బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఎండోమెట్రియోసిస్, ఆర్ ఒక్కొక్కరికి ఎగ్ డెవలప్మెంట్ పుట్టినప్పటి నుంచే అబ్నార్మల్ ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ తోటి ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్నప్పుడు దెన్ ఓన్లీ ఆప్షన్స్ ఇస్తాం, అంటే నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది. ఎందుకంటే మెడికలీ కూడా మనకు లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఏదైనా ఫింగర్ కట్ అయింది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఏదైనా పార్ట్ కట్ అవుతే ట్యాబ్లెట్స్ తోటి అది మళ్ళీ గ్రో కాదు కదా, అలా లిమిటేషన్స్ ఉంటాయి ఆర్గన్కి. ఓకే డాక్టర్. సో కాలర్ రెడీగా ఉన్నారు, ఆదిలాబాద్ నుంచి ఫారూక్. హలో అండి ఫారూక్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి.
సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ సార్ మాది మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది సార్. మ్యారేజ్ అయ్యి 7 months అయింది. 7 years. ఇయర్స్. 7 years సార్. ఓకే. హలో, 7 years అవుతున్నది. ఇప్పటిదాకా మాకు ఇట్లా ప్రెగ్నెన్సీ రాలేదు సార్. ప్రెగ్నెన్సీ రాలేదు. ఏమైనా ఇవాల్యుయేషన్ చేసుకున్నారా డాక్టర్ దగ్గర? అవును సార్, మస్తు చూపెట్టి ఇక వదిలేసినాం సార్. ఓకే. బాగా అంటే మస్తు డబ్బులు వేసేసినాం సార్, చాలా డబ్బులు. సో ఏమైనా ప్రాబ్లం చెప్పారా ఈ ఇవాల్యుయేషన్ లో ఎవరికైనా? అది పీసీఓడిది మా భార్య ప్రాబ్లం అయింది ఉండే సార్. నీటి బుడగల ప్రాబ్లం చెప్పారు. ఓకే. మరియు నాకు కూడా హార్మోన్స్ కొంచెం తక్కువ ఉన్నాయన్నారు. అది కణాలు తక్కువ ఉన్నాయి. ఓకే. పీసీఓఎస్ అని కణాలు. అయితే అది మెడిసిన్ వాడినా సార్, నాకు 50% వచ్చేసినాయి ఆల్రెడీ. ఓకే. 50 million కౌంట్స్ చాలా పెరిగినాయి, మీకు నార్మల్కే వచ్చింది. అవును సార్, పెరిగినాయి సార్. అయినా కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తలేదు సార్. వైఫ్ ది ఐవీఐ ద్వారానన్నా ఐవీఎఫ్ అన్నా పోవాలనుకుంటున్నాం సార్ ఇప్పుడు. అవును. ఓకే. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్లీ ఏం చెక్ చేయాలంటే భార్య వయసు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత అర్జెన్సీ ఉంది. ఎందుకంటే మ్యారేజ్ అయ్యి 7 yearsలో ఒక్కసారైనా ప్రెగ్నెన్సీ పాజిటివే రాలేదు, ఇంత న్యాచురల్ ట్రై చేస్తే డెఫినెట్లీ ఏదో సిగ్నిఫికెంట్ కాజ్ ఉందని ఫస్ట్. సెకండ్, ఇప్పుడు గర్భసంచి ఎలా ఉంది, దాంట్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా, అండాశయాల్లో ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, వైఫ్ ఏజ్ ఎంత ఉంది. దెన్ నెక్స్ట్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్, మీరు చెక్ చేసిన వీర్యం పరీక్షలో స్పర్మ్ కాన్సన్ట్రేషన్ కనీసం 15-16 million per ml, అండ్ దాంట్లో మంచి క్వాలిటీ అంటే గుడ్ షేప్ ఆఫ్ ద స్పర్మ్, గుడ్ మోటిలిటీ, అట్లీస్ట్ మినిమం స్టాండర్డ్స్కే ఉండాలి. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు మీరు ఆల్రెడీ చాలా ఖర్చు పెట్టారు, ఇవాల్యుయేషన్, ఇన్వెస్టిగేషన్, స్కానింగ్ చేసుకున్నారు. నీటి బుడగల ప్రాబ్లమ్స్ కొన్ని పేషెంట్స్ ఏం చెప్తారంటే, అవును అది ఆపరేషన్ చేశారు నీటి బుడగలకి, అయినా క్లియర్ అయింది అని చెప్పారు, కానీ ప్రెగ్నెన్సీ మళ్ళీ అవ్వట్లేదు మాకు. సో ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఇట్స్ నాట్ అ ఫిజికల్ ప్రాబ్లమ్, అది ఎండోక్రైన్ ప్రాబ్లం. అంటే బ్లడ్లో హార్మోన్ లెవెల్స్ అటు ఇటు ఉంటాయి, దాంట్లో ఎగ్ డెవలప్మెంట్ సరిగా కాదు. దానికి మెడిసిన్ ఆర్ ఇంజెక్షన్ పెడితే డెఫినెట్లీ పీసీఓ ప్రాబ్లమ్ ఈజ్ అ మైనర్ ప్రాబ్లం. ఎగ్స్ తక్కువ ఉన్న లేడీస్లో అది కొంచెం మేజర్ ఇష్యూ, ఎందుకంటే ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ తోటి ఎగ్ మ్యాజికలీ దానిలో ఇంక్రీజ్ కాదు. సో ఎగ్స్ డెవలప్ అవ్వట్లేదా అంటే డెవలప్ చేయొచ్చు. సో పీసీఓఎస్ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ ఉంటుంది. ఐవీఎఫ్ డెఫినెట్లీ మీరు కన్సిడర్ చేయాలి, డిపెండింగ్ ఆన్ సివియారిటీ. ట్యూబ్స్ కూడా, వైఫ్ ట్యూబ్స్ కూడా చెకప్ చేసుకోవాలి మీరు. ట్యూబ్స్ ఓపెన్ ఉంటే మేబీ ఐయుఐ కొన్ని సైకిల్స్, కానీ ప్రిఫరబ్లీ మీకు ఫైనాన్షియల్, సోషల్ కాజెస్ అవి అన్నీ మీరు యాజ్ అ కపుల్ డిసిషన్ తీసుకుంటే బెటర్ ఆప్షన్ ఇస్ ఐవీఎఫ్. ఎందుకంటే ఐవీఎఫ్లో మీకు ప్రెగ్నెన్సీ రేట్ ఆల్మోస్ట్ 50-60% ఉంటుంది డిపెండింగ్ ఆన్ యువర్ జీన్స్. బట్ ఐయుఐలో కొంచెం టైం పడతాయి ప్రెగ్నెన్సీ రానికి, 3-4-5 అటెంప్ట్స్ కూడా అవసరం పడతాయి. ఆ 5వ అటెంప్ట్ తర్వాత కూడా కొన్ని కపుల్స్లో రాదు ఐయుఐలో. దేర్ఫోర్ ఐవీఎఫ్ బెటర్ ఆప్షన్ మీకు. ఓకే డాక్టర్, సో అంటే కపుల్స్ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? ఎస్. సో ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే ఐవీఎఫ్కి ట్రీట్మెంట్ తీసుకుంటే కపుల్స్కి జాగ్రత్తలు మనం వాట్ వీ అడ్వైజ్ ఇస్, ఫస్ట్ అయితే డయట్, దే హ్యావ్ టు ఫాలో ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఇప్పుడు రిఫైన్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ హార్మ్ఫుల్. మన నేషన్లో కూడా ఈ ఒబేసిటీ ట్రెండ్ చాలా రైజ్ అవుతుంది, డయాబెటిక్ టెండెన్సీస్ వచ్చేస్తున్నాయి. మన ఏషియన్ పాపులేషన్కి హ్యూజ్ నంబర్ ఆఫ్ విటమిన్ డి డెఫిషియెంట్ ఇండివిజువల్స్ ఉన్నాయి. జెనెటికలీ సన్లైట్ కింద వాళ్ళ బాడీలో విటమిన్ డియే జనరేట్ అవ్వట్లేదు. సో ప్రతి ఒక్క పేషెంట్కి విటమిన్ డి డెఫిషియెంట్ వస్తుంది. సో ఈ కేసెస్లో వాట్ వీ హ్యావ్ టు సజెస్ట్ ఈజ్ ఒక హెల్దీ డయట్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్సర్సైజ్ ఒక 30-40 minutes చాలా బెనిఫిట్ ఉంటుంది. వాటర్ ఇంటేక్ అట్లీస్ట్ 3 liters per day, స్లీప్ అట్లీస్ట్ 8 hours a day. పేషెంట్స్ ఆడతారు, చాలా పేషెంట్స్ మాకు స్ట్రెస్ ఉంది, మేము నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తామని. సో యాజ్ లాంగ్ యాజ్ మీకు 24 hours-లో 8 hours స్లీప్ ఉంటే దిస్ ఇస్ ఆల్ రైట్. బట్ ఆ సైక్లికల్ రిథమ్ కంటిన్యూ అవ్వాలి. సో అండ్ అదర్ దెన్ దట్ ఐవీఎఫ్ మెడిసిన్స్, చాలా పేషెంట్స్ దే ఆర్ కన్సర్న్డ్ మాకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా. సో ఐవీఎఫ్లో ఇప్పుడు మెడిసిన్స్ చాలా చాలా సేఫ్ అయిపోయినాయి. ఆఫ్టర్ రీసెర్చ్ ఈ ప్రోటోకాల్స్ అన్నీ మార్చిపోయినాయి. ఇట్ వాజ్ నాట్ వాట్ ఇట్ వాజ్ 10 years బ్యాక్. చాలా అడ్వాన్స్ అయిపోయింది, చాలా సేఫ్ అయిపోయింది. అండ్ డాక్టర్ దగ్గర ఎనీవేస్ మీది విజిట్స్ ఉంటాయి స్కానింగ్కి, అప్పుడు మీరు చిన్న చిన్న డౌట్స్ అడగచ్చు.
మ్యాక్సిమం ఐవీఎఫ్ ఇంజెక్షన్ ఇట్ ఈస్ లైక్ అ స్మాల్ పెన్, సో సమ్ ర్యాష్ అలాంటి ఏదైనా ఉండొచ్చు మ్యాక్సిమం, దట్ ఈస్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అన్నట్టు. సో సమ్ ఆఫ్ దెమ్ ఆఫ్ కోర్స్ ఎనీ మెడిసిన్ హ్యాస్ అ రేర్ సైడ్ ఎఫెక్ట్స్. సో అదర్ దెన్ దట్ ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ యాక్చువల్లీ మత్తిచ్చి చేస్తారు, ఎందుకంటే ఎగ్ పికప్ చేయాలి, అప్పుడు 5 minutes ఆఫ్ అనెస్థీసియా అవసరం పడుతుంది. అండ్ దానికి మళ్ళీ స్పెషల్ జాగ్రత్తలు ఏం లేదు. డయాబెటీస్ ఎవరికైనా ఉంటే బ్లడ్ షుగర్స్ ముందే కంట్రోల్ చేసుకోవాలి. బాడీ హెల్త్ అండ్ ఫిట్నెస్ ఓకే ఉన్నప్పుడే సైకిల్ స్టార్ట్ చేయాలి మీరు. ఇప్పుడు రక్తం లెవెల్స్ 5-6 పెట్టుకొని ఆర్ షుగర్ లెవెల్స్ 11 పెట్టుకొని అప్పుడు ఐవీఎఫ్ సైకిల్ సడన్లీ స్టార్ట్ చేసి అయ్యో మధ్యలో ఆపలేం మనం దానికి. సో ఆ ఫిట్నెస్ చెక్ చేసుకోవాలి డాక్టర్ నుంచి. ఓకే డాక్టర్, సో అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఈ లైఫ్ స్టైల్ కూడా ఈ సంతానలేమికి కూడా మెయిన్ రీజన్ అవుతుందంటారా డాక్టర్? డెఫినెట్లీ ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. బాడీలో ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో ఇన్ ఫారెన్ కంట్రీస్. బేసిక్లీ పొటాటో ఇవి అన్నీ స్టార్చీ ఫుడ్స్, మైదా, పామ్ ఆయిల్ అంటే ఇది బిస్కెట్స్లో చిప్స్లో ఇట్ ఈస్ సో హార్మ్ఫుల్, ఇట్ ఈస్ సో టెరబుల్. అండ్ బాడీలో ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది, దానివల్ల డయాబెటీస్కి టెండెన్సీ వచ్చేస్తుంది. అండ్ అన్డయాగ్నోస్డ్ హైపర్ టెన్షన్ ఒక యంగర్ కపుల్స్లో కూడా వీఆర్ సీయింగ్ నౌ డేస్ 30-32 years ఆఫ్ ఏజ్కే బీపీ వస్తుంది. సో లైఫ్ స్టైల్ కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఒంగోలు నుంచి శివకుమారి. హలో అండి శివకుమారి గారు. ఓకే కాల్ కట్టండి డాక్టర్, యూ కెన్ కంటిన్యూ. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు స్మోకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఆల్కహాల్ ఇంటేక్, పేషెంట్స్ దే విల్ సే దట్ ఓకే మేము ఒక టైం చేసినాం కానీ ఇప్పుడు చేయట్లేదు, కానీ ఒక టైం ఎన్ని సంవత్సరాలు చేశారు, ఎంత కన్జ్యూమ్ చేశారు. సో సమ్ టైమ్స్ దిస్ స్మోకింగ్ హ్యాస్ లైఫ్ లాంగ్ ఎఫెక్ట్స్. దాన్ని ఇప్పుడు ప్యాక్ ఇయర్స్లో ఉంటుంది, అది 1-2 packs పర్ డే కన్జ్యూమ్ చేశారు 10 years, ఇప్పుడు మానేసినా కూడా దాని పర్మనెంట్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు ఆన్ ద టెస్టిస్. అన్ని డెలికేట్ స్ట్రక్చర్స్, చాలా ఫైన్ బ్యాలెన్స్ మీద ఉంటుంది అది. సో బాడీకి అబ్యూజ్ చేయొద్దు. లైఫ్ స్టైల్ మీరు స్టార్టింగ్ నుంచే హెల్దీ డయట్ ఫాలో చేస్తే మీకు ఎనర్జీ లెవెల్స్, స్ట్రెంగ్త్ కూడా చాలా ఓల్డ్ ఏజ్ వరకు మీరు హెల్దీగా ఉంటారు. అండ్ ఫర్టిలిటీ కూడా సూపర్బ్ ఉంటుంది మీకు. ఓకే డాక్టర్, సో 49లో లేటెస్ట్ ట్రీట్మెంట్ సంతానలేమికి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.